నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని ఘన విజయం సాధించడానికి పల్నాడు ప్రజలు చూపిన అభిమానమేనని అన్నారు. ఇది ప్రజా విజయమని, చారిత్రాత్మక విజయమని తెలిపారు. తన గెలుపుకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజా విజయం. ఈరోజు దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రి బోళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని 30,620 30,767 ఓట్లు, భారీ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ వినుకొండ చరిత్రలో కొత్త మెజార్టీ ఇచ్చారు. మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అంటే వినుకొండలో 5 సార్లు పోటీ చేసే అవకాశం కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాకు అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం నాకు చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. గతంలో ఎంతోమంది మహానుభావులు, గొప్పవాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 3వ సారి ఇక్కడ గెలవడం కష్టమనే అనిపించింది గతంలో. కానీ జన్మభూమి రుణం తీర్చుకోవాలనేటువంటి మమకారం, ఈ గడ్డ మీద పుట్టాం, ఇక్కడ ప్రజలు రుణం తీర్చుకోవాలని నాకున్న జీవిత లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. ప్రజలు నాకు అండదండలుగా నిలబడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొండంత అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. ప్రజల యొక్క ఆశీస్సులు మర్చిపోలేనటువంటి. ఆ విధంగా అసలు 30,000 మెజార్టీ అంటే అది ప్రజలు, వినుకొండ ప్రజలు దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను.
మూడోసారి వినుకొండ చరిత్రలో మొదటిసారిగా గెలిచినటువంటి రికార్డు మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు నేను అన్నిదా ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రజలకి, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ రుణాన్ని నేను తీర్చుకుంటాను. కొంత భాగమైనా నేను ఈ రుణపడ్డదాన్ని, జన్మభూమి రుణాన్ని కొంతవరకైనా ఖచ్చితంగా తీర్చుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకు నడుస్తాను. ప్రజలందరూ సహకారం తీసుకుంటా, మా నాయకులందరూ సహకారం తీసుకుంటా, అభివృద్ధి ఆశయంగా నేను పనిచేస్తా. మంచినీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే లక్ష్యం భగవంతుడు నాకు నెరవేరుస్తాడని, నా ఆశయానికి, నా సంకల్పానికి దేవుడి యొక్క ఆశీస్సులు, చంద్రబాబు యొక్క అండదండలు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తూ, శాస్త్ర మంచినీటి పథకం, ఇంటింటికి మంచినీటి స్కీము వినుకొండ టౌన్లో గ్రామాన ప్రతి గ్రామానికి కూడా పూర్తి చేస్తా, మాట నిలబెట్టుకుంటా. అట్లాగే మురగబుడిసెల ప్రాజెక్టు కానీ గోదావరి పెన్నా నదుల అనుసంధానం అది పూర్తి చేయడానికి చంద్రబాబు గారి సహకారం తీసుకుంటాను. వారి యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో అవి పూర్తవుతాయని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్లో టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, గుర్రం జాషువా గారి లైబ్రరీ, అలాగే బీసీ భవన్, ఎస్సీ భవన్, ఒక పెద్ద స్టేడియము, నంబర్ 1 పార్కు, అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందులో భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్గ్ అన్నారు. ఎస్పీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని తెలిపారు. కాకుండా ఇంకా 200 కంటే ఎక్కువ పర్సన్ నిన్న ఇక్కడ పంపడం జరిగింది. ఆ డిసిజన్ మనం ఈవినింగ్ తీసుకుంటాము, వెదర్ కంటిన్యూ చేయాలా ఉందా అది కలెక్టర్ గారు నేను కలిసి ఆ డిసిజన్. సో అందుకనే నేను చెప్తున్నాను, ఈ 144 నా కోసం లేదు, ఇది పబ్లిక్ సేఫ్టీ కోసం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి చిన్న సంఘటనలు జరిగితే ఈ 144 ఎక్స్టెండ్ అవుతుంది. సో పబ్లిక్ డిసిజన్ ఇది బేసికలీ. నేనైతే ఆర్డర్ చేశారు కానీ బ్రాండ్ షాపులు తీసుకుంటూనే ఈ రోజు కూడా డ్రై డే ఉంది. ఏం బ్రాండ్ షాప్ ఈ రోజు ఓపెన్ అవ్వదు. ముందు రోజు మేడం, 3 రోజులకు ముందు రోజు వస్తే ఇక్కడ ఘటనలు జరిగితే నేను జనాలకి అలౌ చేయడానికి లేదు. అందరూ ప్రాపర్ గా పీస్ఫుల్ గా బిహేవ్ చేస్తే ఇప్పుడే నేను లిఫ్ట్ చేయగలుగుతాను. బట్ ప్రాపర్ గా జరగకపోతే ఇది ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం పడుతుంది. దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది. అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతనికి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక టీం మనం పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు, మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను, మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంత కూడా జరిగింది, దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఎంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా, ఇంత పీస్ఫుల్గా, ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ us నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇల్లీగల్. ఎక్కడైనా నేను ఎవరికి స్పేర్ చేయను. కేసెస్ కట్టి నేను రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉంటేనే బెటర్ ఉంది. సో అది నా మెసేజ్.
ఇప్పుడు కూడా 144 అమలు ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే 144 ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది నా వార్నింగ్ ఉంది అందరికీ, ప్రాపర్గా బిహేవ్ చేయాలి. ఇట్లాంటి వైలెన్స్, ఈవెన్ స్మాల్ వైలెన్స్ కూడా యాక్సెప్టబుల్ లేదు. మన పోలీస్ బందోబస్తు ఇంకా ఇంక్రీజ్ ఆల్రెడీ చేయడం జరిగింది. మన కౌంటింగ్ సెంటర్లో అరౌండ్ 700 మంది నిన్న పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ నేను సబ్ డివిజన్స్ పంపడం జరిగింది. సో మన పోలీస్ స్ట్రెంగ్త్ సబ్ డివిజన్స్లో మండల్లో చాలా పెరిగినాయి. సో చాలామంది సీనియర్ ఆఫీసర్స్కి మండల్ లెవెల్లో పంపడం జరిగింది. మన పికెట్స్, మొబైల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఏమీ మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనం ఇట్లా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. అట్లాంటి ఇష్యూస్లో మనం కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఎనీ పర్సన్ మీద ఆర్ ఎనీ ప్రాపర్టీ మీద ఎనీ టైప్ ఆఫ్ అటాక్ జరిగితే అది మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఆల్రెడీ చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగినాయి. అండ్ ఎవరు దీనిలో ముద్దై ఉన్నారో వాళ్ళకి కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి మనం ఈవెన్ అది నోటీస్ కేసు ఉంటే కూడా దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది ఆల్ పర్సన్స్కి, ఇట్లాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ చేయకండి. ఎవరు ఎనీ థింగ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేకుండా ఏదైనా చేస్తే అది ఒక నేరం ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో కొంతమంది శిలాఫలకం బ్రేక్ చేస్తున్నారు, అట్లా ఉంది. కొంతమంది వేరు వాళ్ళు అది ప్రక్రియ మన పల్నాడు డిస్ట్రిక్ట్లో నిన్న జరిగింది. చాలా పీస్ఫుల్గా, చాలా చక్కగా జరిగింది. మన కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఇష్యూ లేకుండా, ఒక చిన్న ఇష్యూ, చిన్న మాట లేకుండా మొత్తం ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో కూడా ఏమీ పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు, బట్ చిన్నవి చాలా జరిగినాయి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నిన్న మన పల్నాడు డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా చక్కగా జరిగింది. మన కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఇబ్బంది లేకుండా, ఏమీ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా కంప్లీట్ అయింది మొత్తం ప్రాసెస్. మన డిస్ట్రిక్ట్లో కూడా ఏమీ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు, బట్ స్టిల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జరిగినాయి. నేను ఈరోజు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇష్యూ జరిగినాయి అది విజిట్ చేస్తున్నాను. సో దానిలో భాగంగా నేను రౌంపిచెర్ల కూడా విజిట్ చేశాను. ఇక్కడ కొన్ని ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ చేస్తాడు. సో నా రిక్వెస్ట్ అందరికీ ఇది ఉంది కి మనం ఎప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్ట్రాయ్ చేసి ఏం చేయకూడదు. ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్, బికాస్ కొన్ని ప్లేసెస్లో ఏం జరుగుతుంది, కొంతమంది గిలిసిన వాళ్ళు, ఊడిపోయిన వాళ్ళు హౌజెస్ మీద రాళ్ళు వేసేయడం, ఆర్ ఊడిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు గిలిసిన వాళ్ళు ఇరిటేట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయడం. మన డిస్ట్రిక్ట్లో ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి అటాక్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ అట్లాంటివి ఉంటే నేను కేసెస్ ఖచ్చితంగా కట్టుకున్నాను. ఏమీ ఇన్సిడెంట్ నేను ఇగ్నోర్ చేయను. ఆల్ ఇన్సిడెంట్స్ కేసు కట్టి అన్ని కేసులతో అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం నోటీస్ ఉంటే కూడా 41A నోటీస్ అట్లాంటి కేసుల్లో కూడా మనం యాజ్ పర్ ప్రొసీజర్ చెక్ లిస్ట్ రాసి దానిలో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మన కోసం పల్నాడులో శాంతి భద్రత మెయింటైన్ చేయడం అది మన టాప్ ప్రయారిటీ ఉంది. అండ్ అందరూ దీనిలో సహకరించాలి. ఇప్పుడు 144 కూడా అమల్లో ఉంది. మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆగిపోతే మనం 144 కంటిన్యూ కూడా చేయవచ్చు. దానివల్ల పబ్లిక్కినే ఇబ్బంది ఉంటుంది. సో నా రిక్వెస్ట్ అందరికీ ఇది ఉంది కి అందరూ చాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా ఏమి అటాక్, గొడవ పడటం అట్లా చేయకూడదు. ఎనీ ఇష్యూస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సపోజ్ మీకు ఎవరు హెరాస్ చేస్తే అట్లా ఉంటే పోలీస్ వాళ్ళు మీ తరఫు నుంచి వెళ్ళి. ఆస్ట్రేలియా నుండి భారత్కు అరటి అరవింద్ భౌతిక గాయం. షాద్నగర్లో అరవింద్ అంత్యక్రియలు. అరటి అరవింద్ భౌతిక గాయం. అరటి అరవింద్ స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నేడు అరవింద్ మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 20వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సముద్రం బీచ్లో శవమై తేలిన అరటి అరవింద్ మృతి చెంది 18 రోజులు కావస్తోంది. ఆస్ట్రేలియా దేశ పోలీసుల విచారణ అనంతరం భౌతిక గాయాన్ని భారతదేశానికి పంపించారు. ఏడాదిన్నర క్రితం అరటి అరవింద్కు సిరివెన్నెలతో వివాహం జరిగింది. అరటి అరవింద్కు తల్లి ఉషారాణి, భార్య సిరివెన్నెల ఉన్నారు.
హైదరాబాద్లో భారీ వర్షానికి జనజీవనం ఒక్కసారిగా అతలాకుతలమైంది. నగరంలోని గచ్చిబౌలి, కుకుట్పల్లి, నిజాంపేట, మూసాపేట, ఆసిఫ్ నగర్, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, వెంగళరావు నగర్, షేక్పేట్, అమీర్పేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరుజల్లులతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది. వాహనదారులు వాహనాలను నెమ్మదిగా నడపాలని పోలీసులు సూచించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్పై ఆమె 2,39,139 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఈ ఏకపక్ష ఫలితాలు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. సోదర సోదరి మండలందరికీ ముందుగా నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను. ఈనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరైతే ప్రజా హిత పాలనని అందించగలరో అటువంటి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో పేరున తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుస్తున్నాను. అదేవిధంగా ఈ అనూహ్యమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఒక రకంగా మా బాధ్యతని మాకు గుర్తు చేస్తున్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణతోటి ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి సుపరిపాలనని రాష్ట్రానికి కూటమి అందించగలదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజమహేంద్రం వంటి ఒక మంచి పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి నాకు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను ఖచ్చితంగా అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఒక్కసారి తెలుగు ప్రజలకి, అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ కి పోటీ చేసే అభ్యర్థినిగా నన్ను ఎంపిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖలో భూములు దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం తన నివాసంలో మాట్లాడుతూ దోపిడీకి గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. టీడీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని అన్నారు. దౌర్జన్యాలు చేసిన వైసీపీ శ్రేణులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా
నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను దారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది. మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నా. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా. విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించి ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదపలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడు మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. పెనుగంచిప్రోలుకు చెందిన మహిళలు దేవస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. జగ్గైపేట పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద నుంచి మహిళలు పాదయాత్రగా తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చెందిన యువకులు లింగగూడెం గ్రామం నుంచి పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకుని అనంతరం అక్కడి నుంచి గుణదల మేరీమాత వద్ద మొక్కులు చెల్లించారు. నందిగామ పట్టణానికి చెందిన తెలుగు యువత నాయకులు నందిగామ తంగిరాళ్ళ స్వామి కార్యాలయం నుంచి పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో వైకాపా దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని, అందుకే ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు వారు వెళుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. ఫుల్ జీతం తీసుకుంటా, ఎందుకంటే ఏపీ ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం నాకు గుర్తు రావాలి. ట్యాక్స్ కడుతున్నాం, పని చేయాలని ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలి. అందుకే జీతం తీసుకుంటా. నేను తీసుకునే దానికంటే 1000 రెట్లు ఇస్తా అని పవన్ తెలిపారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీఆర్ ఆల్ లా మేకర్స్, చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు, భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రజలు తెలుగుదేశం పార్టీకి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఇంజిన్లా పనిచేశారని, ఆయనకు తోడు భాజపా కలిసి రావడంతో కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తారని అన్నారు. గత ఎన్నికల్లో 4 జిల్లాల్లో తెదేపాకు 0 సీట్లు వచ్చాయని వైకాపా నాయకులు హేళన చేశారని, ఇప్పుడు దానికి చక్రవడ్డీతో తిరిగి వారికి ఇచ్చేస్తామని అన్నారు. ఫలితాలు వచ్చేంత వరకు జగన్ నుంచి వైకాపా నాయకుల నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న కసి ప్రజల్లో కనిపించిందని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకుమంటూ 11 నెంబర్ దగ్గర ఎలాడుతూ ఉంది. 9 వచ్చేసిందా, 10లో ఉందా? ఓకే, మళ్ళీ ఇంకొక నిమిషం పోతే అది కూడా తగ్గి సింగిల్ డిజిట్కి వస్తుందని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీకు గుర్తుంటే మనం గతంలోనే చెప్పుకున్నాం, మీరు అడిగారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడంటే ఆ రోజు చెప్పాను నేను, అవును కరెక్ట్గా వై నాట్ 175 అంది కరెక్టేను. అందులో 1 or 7 or 5 అంటే కొంతమంది మరి ఏంటి సార్ అంత ఎటకారం అన్నారు. ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. ఈరోజు కూటమి సృష్టించిన సునామీలో
వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది, మామూలు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగించారు. మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బీజేపీ ఆశీస్సులతోటి మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఇది చరిత్రలో కని విని ఎరుగని రిజల్ట్స్ ఇవి. దాదాపు కొన్ని జిల్లాలు మనం శ్రీకాకుళం మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, ఇట్లా జిల్లాలు లెక్కేసుకుంటే దాదాపు 9-10 పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు. అంటే ఆ రోజు వాళ్ళు 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి 0 సీట్లు వస్తే దాన్ని పెద్ద దీనిగా చెప్పుకున్నారు. మరి దాన్ని చక్రవడ్డీతో సహా, మామూలుగా వడ్డీ కాదు ఇది. ఎందుకంటే మామూలుగా 4 జిల్లాలు ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ 0 సీట్లు అయితే ఈరోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా మొత్తం ఈరోజు రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు, అంటే 100% స్ట్రైకింగ్ రేట్. ఇది ఒక హిస్టరీ. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటికి అడ్డోదుపు లేకుండా ఆయన్ని విమర్శించడం జరిగింది. మరి వాటిలన్నిటి కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. ఆయన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో కానీ 2 ఎంపీ స్థానాల్లో కానీ మొత్తం భారీ మెజార్టీతో అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 8 సీట్లలో వాళ్ళు కూడా ఇప్పటికే గెలవడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే 144 సీట్లు పోటీ చేస్తే హైయెస్ట్ పర్సంటేజ్, గతంలో ఏ పార్టీకి ఏ ఎలక్షన్లో రానంత పర్సంటేజ్, మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు 56% ఓట్లతోటి. ఇదొక హిస్టరీ. ఏపీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రభంజనం లేదు, దాన్ని మించిన ప్రభంజనం. ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంటు కావచ్చు, అనకాపల్లి పార్లమెంటు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్. నేను నిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను, నేను ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి, కోపం, ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ రేపు రిజల్ట్స్లో వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాన్ని కూడా కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేశారు. ఏదో 2-3 సంస్థలు ఆ పేర్లు పెట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ రూల్లోకి వస్తే చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అయితే నేను ఒకటే ఆ రోజు చెప్పాను, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం కంప్లీట్ చేసుకున్నాను. ఇది నాకు 6వ ఎన్నిక, డబుల్ హ్యాట్రిక్ ఈరోజుతోటి. అంటే 6 ఎన్నికలు వరుసగా గెలుస్తున్న వ్యక్తిగా, ప్రజల్లో నుంచి గెలుస్తున్న వ్యక్తిగా నేను ప్రజల మూడు చూసిన తర్వాత నాకు ఆ రోజు స్పష్టంగా అర్థమైంది. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఒకటి, మీకు పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఓట్లేసిన పోకడల దాఖలాలు లేవు గతంలో. ఎప్పుడు 80-90% పైగా పోస్టల్ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి పోలయ్యాయి. అంతేకాదు పోలింగ్ రోజు మనం హైదరాబాద్ కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచే కాదు అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి ఇండియాకు వచ్చారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది బస్సుల్లో, ట్రైన్లో ఏలాడుతూ కూడా వాళ్ళు ట్రావెల్ చేశారు. టోల్ గేట్స్ దగ్గర అయితే మన సంక్రాంతి పండగప్పుడు ఎలాగైతే మనకి ఆ రద్దీ ఉంటుందో దాన్ని మించిన రద్దీతోటి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ రోజు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు మొన్న పోలింగ్ రోజు నేను మార్నింగ్ 7 o'clock ఎంఈపీలో నా ఓటు ఉన్న బూత్కి వెళ్ళి ఓటేసి మళ్ళీ మనం భీమిలి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలి త్వరగా అని చెప్పని నేను 7 గంటలకల్లా బూత్ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యం వేసింది. దాదాపు 200-300 మంది అప్పటికే క్యూలో ఉన్నారు. అంటే 6:30 గంటలకే క్యూలోకి వచ్చి నిలబడ్డారంటే ప్రజలు ఎంత ఆతృతతో ఉన్నారు, ఏంటి ఈ సర్ప్రైజ్ చెప్పి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా ఇది ఒక సునామీ సృష్టించబోతుందని చెప్పని. అనుకున్నట్టుగానే పోలింగ్ కూడా గతంలో రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా
81.6% పోల్ అయింది. మరి మా కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని చోట్ల అయితే రాత్రి 12:30, 1 గంట, 2 గంటలు కూడా ఇది కౌంటింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా మా ఆర్ఓలు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫీసర్లు పర్మిషన్స్ తోటి అప్పటికే లోపల ఉన్నంత ఓట్లు వేయించాలంటే ఆ టైం దాకా పట్టింది. అప్పుడు దాకా అంతా చూసిన తర్వాత మరి ఈరోజు రిజల్ట్స్ దానికి రిఫ్లెక్ట్ ఇచ్చింది. మనకి ఇప్పటికే మెజారిటీ దాదాపు 80,000 ఇప్పుడు కందిన రౌండ్ల ప్రకారం ఇంకా ఒక 4-5 రౌండ్స్ ఉన్నాయి. అది ఎంత అవుతుందనేది ఇంకా మనం చూసుకోవాలి. అరౌండ్ 95-1 lakh దాకా వెళ్తుందనుకుంటాం. భీమిలీలో ఇది ఒక హిస్టరీ. ఇప్పుడు దాకా భీమిలీ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రాని ఒక చరిత్ర ఎరగని ఘన విజయం ఇది. అటువంటి ఘన విజయం అందించిన భీమిలీ ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో నేను 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 37,500 ఓట్లు. ఆ రోజు అదొక రికార్డ్ మెజార్టీ. మరి ఆ రికార్డు మెజార్టీని మళ్ళీ మనం క్రాస్ చేసి డబలే కాదు, డబల్ కంటే ఎక్కువ మెజార్టీ మళ్ళీ సునామీలో మనకు రావడం జరిగింది. అంతేకాదు పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఎక్కడా కూడా మెజార్టీ చూసుకున్న 1000, 50,000, 60,000, 70,000, 1,00,000 ఈ మెజార్టీలు ఇవి ఎప్పుడూ గతంలో చూడాల. అటువంటి మెజార్టీలతోటి గెలిపించిన ఈ ప్రజల రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈసారి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి మన పవర్ స్టారు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు 21 మంది ఎమ్మెల్యేలతోటి. అలాగే కొత్తగా ఈ ఏర్పడే ఈ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొన్న ఏదైతే 2019-24 అసెంబ్లీ సమావేశాల్లో ఒక పొలిటికల్ లెజెండ్, ఆయన 3 సార్లు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశ రాజకీయాల్లోనూ ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నకి సమకాలికుడు, ఆయనతో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన తీరు ఎవ్వరు కూడా మర్చిపోలే ప్రజలు. ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు. ఇటువంటి కౌరవ సభలో మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని చెప్పినట్టు డంకా బజాయించి మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు 151 సీట్లతో వచ్చిన పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ఎలాగ ఉండలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఉండాలంటే దానికి ఆ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ రావాలి. అవి రాలేదు. అవి రాకపోగా వైసీపీ కంటే మా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా మళ్ళీ జనసేన పార్టీ పోషించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూసుకున్నా కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఆయన ఉంటాడని ఎవరు కూడా అనుకోవట్లేదు. ఇది నిజమైన ఒక ఘోరమైన అవమానకరమైన ఫలితాలు ఇచ్చింది. ఎవరు కూడా ఊహించలేదు. మేము కూడా డెఫినెట్గా మంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తున్నాం, కానీ ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత పతనం అయిపోయే విధంగా ఆ రిజల్ట్స్ మెజార్టీలు కూడా వాళ్ళు గెలిచిన ఏమైనా ఉంటే ఇన్ని కూడా నారో మెజార్టీలు. అదే తెలుగుదేశం చూసుకుంటే అన్నీ 50,000, 60,000, 70,000, 80,000, 90,000 ఈ విధంగా మెజార్టీలు ఉన్నాయి. అంటే ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. క్రిస్టల్ క్లియర్గా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇది గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేప్పుడు రాలేదు, ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలు రాలేదు. బహుశా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి రిజల్ట్ ఎవరు చూడలేరు. అటువంటి రిజల్ట్ వచ్చింది. అవన్నీ ఆలోచించుకునే మనం మీకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినప్పుడు మాకు ఉన్న అప్పు తెలుసు, కమిట్మెంట్ తెలుసు, అవన్నీ చేయాలంటే ఏం చేయాలో తెలుసు, అవన్నీ ఆలోచించుకొని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరే చూడబోతా ఉన్నారు. ఏ ఒక్క చెప్పిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టలేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జోరు అందుకుంటే ఖచ్చితంగా బిగ్ వేలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అసలు సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికింది, శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా. కాకపోతే ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఉన్న ఆస్తులను అమ్మేసి, లేకపోతే పొలాలు, లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు కాదు, సంపద క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన సంపదని పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏదైతే మేనిఫెస్టో మొన్న ప్రజలకి చెప్పామో సూపర్ 6 పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో బాబు గారు, కళ్యాణ్ గారు సంతకాలు బట్టి గ్యారంటీ ఇచ్చారో అవన్నీ కూడా 100% మేనిఫెస్టో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ప్రజల ఆశీస్సులు మళ్ళీ మేము కోరుకుంటామని చెప్పిన కూడా
తెలియజేసుకుంటూ ప్రత్యేకించి నాకు ఈ 25వ సంవత్సరం రాజకీయంగా ఇది 6వ ఎన్నికలో ఇటువంటి ఘన విజయం గతంలో నాకు ఎప్పుడూ రాని భారీ మెజార్టీ ఇచ్చి మరి ఎంత ఘన విజయం అందించిన భీమిలికి ప్రజలకి భీమిలి నాయకులకి ప్రత్యేకించి మా నాయకులు రాష్ట్రీయ పార్టీలు నాతో పాటు కష్టపడి పనిచేశారు. అలాగే జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి పార్టీ పెద్దలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు శిరసొచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితంలో ఎప్పుడు కూడా భీమిలి ప్రజలు ఇచ్చిన తీర్పుని మర్చిపోను. వాళ్ళు ఏ అంచనాలతోటి ఇంత భారీ మెజార్టీతో గెలిపించారో తప్పకుండా వాళ్ళ అంచనాలకి అందుకునే విధంగా పనులు చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పిన కూడా మరొకసారి మీ ద్వారా మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఒక మర్చిపోలేని రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఇంతటి ఘనజయం పెట్టిన రోజుని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పిన కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ విశాఖ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఒక్క పాలసీని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. నాట్ ఓన్లీ 3 రాజధానులు లేకపోతే ఆయన తీసుకున్న ఏ ఒక్క పాలసీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఇటువంటి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తర్వాత ఆ ఋషికొండకు సంబంధించి కూడా ప్రజల యొక్క ఆగ్రహం ఏంటో ఈరోజు ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ అర్థమవుతా ఉంది. మరి ఇలాగా అన్ని ఎక్కడైతే ఆయన ఒకరి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడో వాటి ఫలితాలన్నీ కూడా ప్రజలు డైరెక్ట్గా ఓటు రూపంలో చూపించాడు. కాబట్టి తర్వాత ఇట్లా ఏం చేయాలి, ఆ బిల్డింగ్లు ఏం చేయాలి, తర్వాత ఈ మధ్య అనేక ఆరోపణలు వచ్చాయి, భూ ఆరోపణలు వచ్చాయి, రకరకాల స్కామ్స్ వచ్చాయి, గతంలో ఇక్కడ ఉన్న నాయకుల మీద వచ్చాయి. వీటిలన్నింటి మీద కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీన్ని అందరూ నాయకులతోటి పార్టీ పెద్దలతో చర్చించి వీటికి న్యాయ విచారణ చేయాలా, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ కమిషన్లు వేయాలా, లేకపోతే ఇంకోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, ఇట్లా ఏం చేయాలని కూడా అందరం పార్టీ ఆలోచించి ఒక నిర్ణయం కూడా తీసుకొని అల్టిమేట్గా ప్రజలకి న్యాయం చేసే విధంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నర్సీపట్నం బీసీఎం కాంపౌండ్ వద్ద మామిడి పండ్లు విక్రయించుకునే వ్యాపారిపై కారు దూసుకుపోయింది. దీంతో ఆ వ్యాపారి కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచాయని జిల్లా పరిషత్ చైర్మన్ వజ్జీ శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గెలిచిన కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు మనోభావాలకి అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు నడుచుకుంటారని తెలిపారు. మాకు నిరాశపరిచినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల తీర్పుని శిరసావహిస్తూ మొట్టమొదటిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలిచిన 9 శాసనసభ్యులకి 3 పార్లమెంట్ సభ్యులకి మొట్టమొదటిగా వారందరికీ కూడా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి ఏదైతే వారిని ఎన్నుకున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని విజేతలందరూ కూడా ప్రజలు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ముందుకెళ్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి
వైఎస్ఆర్ పార్టీ తరఫున, అలాగే జిల్లా చైర్మన్ తరఫున, జిల్లా చైర్మన్గా వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు ప్రజల అభివృద్ధి సంక్షేమంలో తప్పకుండా ఉంటుందని చెప్పి వారందరికీ కోరుకుంటూ, అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావిస్తూ, అలాగే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి అక్కడ జరిగిన లోపాలని మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. మరి రాజకీయాల్లో గెలుపోవటంలో ఎన్నికల్లో సహజం. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా నెరవేరుస్తారని, అలాగే ఏవైతే వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా నెరవేరుస్తారని, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరి గత 5 సంవత్సరాల కాలంగా ఏవైతే ప్రజల అభిష్టానికి అనుగుణంగా మరి వారికి అనుగుణంగా మేము పనిచేస్తామనే ఒక నమ్మకంతోనే ఎన్నికలకి వెళ్ళాము. కానీ ప్రజలు మరి దానికి అనుగుణంగా కాకుండా ప్రజలు భిన్నంగా తీర్పు ఇవ్వడం, మరి ఎక్కడ పొరపాటు జరిగింది, లోటుపాటు జరిగింది తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మరి సమీక్ష చేసుకుంటాం, శాస్త్రస్థాయిలో కూడా సమీక్ష చేసుకుంటాం. ప్రజల్లో ఇక్కడ లోటుపాట్లు జరిగాయి, మరి తప్పకుండా దాన్ని మనందరం కూడా సమీక్ష చేసుకొని మరి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ కూడా నిరుత్సాహపడకుండా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోదాం. కొన్ని అంశాల మీద ఏదైనా అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చేమో కానీ దాని మీద ఒక చెడ్డ ప్రచారం అనేది మరి కొన్ని మీడియాలు, మాకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలు కానీ టీవీ ఛానల్స్ కానీ యాంటీ యాక్టింగ్ యాక్ట్ వచ్చేటప్పటికే దాని మీద ఎన్నికలు కరెక్ట్గా ఒక 4 రోజుల ముందే రావడం, మాది దాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకోలేకపోవడం, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ రావడం, త్వరితగతంగా దాని మీద జరిగిపోవడం, మరి దాని మీద ఎక్కువగా ఒక పక్క నుంచి పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక ఇచ్చడం. ఎందుకంటే సహజంగా ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే నీ భూమిని వచ్చి ఫలానా వాళ్ళు వ్యక్తిగతంగా ఇంకో భూమిని రాయించుకుంటారు, ఈ భూమిని తీసుకుంటారు, నీ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు రాయించుకుంటారనే ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. సహజంగా అది ఆరోపణ కింద తీసుకున్నామే తప్పించి దాన్ని ఈ రకంగా చెడు ప్రచారంలోకి వెళ్తుందని అనుకోలేదు. బట్ అది కూడా ఒక అంశంగా మాలో కొంత భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి, అది కూడా ఒక అంశంగా తీసుకుంటాం. తప్పకుండా ఏది ఏమైనప్పటికీ ఒకటి ప్రజాస్వామ్యంలో ప్రజలెత్తి తీర్పు అంతిమ నిర్ణయం, దాని తీర్పును శిరసావిస్తున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇంతలాంటి బలమైన వ్యతిరేకమైన మార్పు ఎందుకు వచ్చింది దాని మీద పూర్తిగా సమీక్ష చేసుకుంటాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల తాలూకు ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు పోవడానికి మా నాయకుడు నాయకత్వం. జగన్ చుట్టూ ఉన్న రోటరీ అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను, ఎమ్మెల్యేలను ఆయనకు దూరం చేశారని ఆయన విమర్శించారు. అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్ల ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నామని అన్నారు. ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం
ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలని మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. ఈవేళ 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించాలి. మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ 2 వ్యవస్థల ద్వారా పరిపాలనా క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా కూడా లంచాలకి తావు లేకుండా, ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్లు ఉండకూడదు అని చెప్పి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు, వర్గాలు అనేటువంటివి పేదవాడికి అంటగట్టకూడదు, వాటికి అతీతంగా ఆఖరి మనిషి వరకు ఎప్పుడైతే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మహనీయులు కలలుగన్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందుతుంది అని చెప్పి నమ్మి పరిపాలన అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ జరిగినటువంటి ఈ 2 ఎన్నికలు కూడా 2019 కానీ 2024 కానీ 2 కూడా చూస్తే ప్రజలు దేనికి ఓట్లేశారు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా అనేక చట్టాలు తీసుకొచ్చి పేదవాడికి ప్రభుత్వం బాధ్యతగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈవేళ ప్రజలు మాకు అవసరం లేదు అని చెప్పి పక్కకి పెట్టారు అని అంటే ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నేను అనుకునేవాడిని గడిచిన 5 ఏళ్ళు ఏ రోజు కనీసం నా భార్యతో కానీ నా పిల్లలతో కానీ 10 నిమిషాలు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిజంగా ఆలోచన చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించట్లే. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం
మనం లేకపోతే ఏమైపోతుందో, ఏదైనా ఊరెళ్తే మళ్ళీ వెంటనే వెనక్కి రాకపోతే నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా నిబద్ధతతో, చాలా కమిట్మెంట్తో, వేళ ఇక్కడ చాలామంది సీనియర్ పాత్రికేయ సోదరులు కూడా ఉన్నారు. నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, నియోజకవర్గంలో ఏ గ్రామాన్నైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కానీ నచ్చినటువంటి గ్రామాన్ని ఎంచుకోవచ్చు. పలానా గ్రామం మీద డిబేట్ చేద్దామని అంటే ఏ గ్రామాన్నైనా ఎంచుకోవచ్చు. అది కోరుకొండ అవ్వచ్చు, రాజానగరం అవ్వచ్చు, సీతానగరం అవ్వచ్చు, ఓ మారుమూల గ్రామం అవ్వచ్చు, లేకపోతే అతిపెద్ద పంచాయతీ కావచ్చు, లేకపోతే రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కావచ్చు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా గత 10 ఏళ్లలో 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలలో ఏ పనులైతే ఆ 2 ప్రభుత్వాల్లో చేశారో దానికి మించి తక్కువ అంటే అతి తక్కువ అంటే 20 నుంచి 30 రెట్లు ఎక్కువ పనులు చేశాం. ఒక గ్రామంలో మామూలుగా 10 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో పనులు చేస్తుంటే ఇవాళ అదే గ్రామంలో 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఓ గ్రామ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ, లేక అంగన్వాడీ భవనాలు కానీ, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు కానీ, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇంటింటికి కుళాయిలు, జిమ్ములు, 1 కాదు 2 కాదు. అసలు 2019కి ముందు ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఏమున్నవి, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఆ గ్రామంలో ఏమున్నవి అనేది తేడా గమనిస్తే ఇన్ని చూపించచ్చు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఇంట్లో చూసినా వివిధ పథకాల ద్వారా లక్షల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి నేరుగా రూపాయి లంచం లేకుండా ఆ గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 550 సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిర్దిష్టమైనటువంటి కాల సమయంలో వాళ్ళు ప్రజలు కాళ్ళరిగేటట్టుగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది. నా ఒక్క నియోజకవర్గంలో 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 20,000 బెనిఫిషరీస్, ఫ్యామిలీస్, మనుషులు కాదు కుటుంబాలకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో గవర్నమెంట్తో భూములు కొనిపించి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా వాటిని ల్యాండ్ లెవెలింగ్ చేసి కరెంటు, వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వేళ ఇళ్ల పట్టాలను ఇచ్చాం. దాంతోపాటుగా 1,80,000 రూపాయలు హౌసింగ్ లోన్ ఇచ్చాం. ఇంటికి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ చేసింది తప్పులా అనేటువంటిది నిజంగా ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరంగా అనిపిస్తూ ఉంది. కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఒక పంటకి నీరు ఇవ్వడానికే ఏడిపించినటువంటి రోజుల నుంచి ఇవాళ 2 పంటలకి నీరిచ్చాం. ప్రతి రైతు పుష్కలంగా సాగునీటిని తీసుకున్నారు, చక్కగా వ్యవసాయాన్ని చేసుకున్నారు. టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించి ఆయన దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. గొప్ప పని చేశామంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్పై గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్,
మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కార్తికేయ 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్గా కనిపించబోతున్నాడు. కాగా ఇటీవల నిఖిల్ దంపతులకు ఓ చిన్నారి కూడా జన్మించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.